నెట్వర్క్ ఆసుపత్రుల సంచలన నిర్ణయం. ఆరోగ్యశ్రీ, ఈహెచ్ఎస్, జేహెచ్ఎస్ సేవలు నిలిపివేత. ప్రభుత్వం నుంచి 1000 కోట్ల బకాయిలట. గత 12 నెలలుగా చెల్లింపులు నిల్. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పలంగా ఉద్దరుద్దర పనులు చేసుకుంటా ఏంటిది ఎమ్మెల్యే క్వార్టర్లు కూల్చివేసి దాని స్థానంలో కాన్స్టిట్యూషన్ కబ్బు కట్టాల్సిన అవసరం ఏమొచ్చింది? 600 కోట్ల రూపాయలు ఖర్చుగా దానికి ఎట్లా కూడా పైసలేదో ఇక్కడ 1000 కోట్ల రూపాయలు అంటారు. వీళ్ళకి నిధులు ఇస్తే ప్రభుత్వం సంబంధించి ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేవి కదా. ఇదేది పట్టించుకోకుండా అనవసరమైన విషయాలకు ఖర్చు చేస్తున్నాం, కానీ అవసరమైన విషయాలకు, అత్యవసరమైన విషయాలకు మాత్రం పట్టించుకోవట్లేదు. ఇప్పటికే మనొక నివేదిక వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా 5 కోట్ల జనాభా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కేవలం 469 అంబులెన్సులు ఉన్నాయట. 469 అంబులెన్సులు మాత్రమే ఉన్నాయట. తర్వాత ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయిపోయాయి. రోగం నొప్పి వచ్చిన ఒక రోగి వచ్చి, ఒక వ్యక్తి వచ్చి, సామాన్యుడు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే ఈ ఆరోగ్యశ్రీ సేవలు లేకపోతే ఎందుకు హాస్పిటల్ చూస్తాయి? ఆరోగ్యశ్రీ సేవలకి 1000 కోట్ల రూపాయల బకాయిలట. అయితే దీంట్లో కాంగ్రెస్ పార్టీ హయామే కాదు, బీఆర్ఎస్ పార్టీ సమయం నుంచి చెల్లించినవి చాలా ఉన్నాయి. ఇంకా బీఆర్ఎస్ పార్టీ సమయంలో అయితే ఒకనొక సందర్భంలో నేను చూసిన, మనం చాలా వరకు వార్తలు కూడా మాట్లాడుకున్నాం, పాము గుట్టిందయ్యా అని చెప్పి అంబులెన్స్ పంపించామంటే పెట్రోల్ లేదని చెప్పి అంబులెన్స్ పట్టుకపోకపోతే ఆ మనిషి అక్కడ చచ్చిపోయాడు. ఇది బీఆర్ఎస్ పార్టీ యొక్క ఏమంటారు ప్రతిష్టత, బీఆర్ఎస్ పార్టీ యొక్క ఘనత. ఇదంతా కూడా ఈ 1000 కోట్ల బీఆర్ఎస్ పార్టీ భాగస్వామ్యం కూడా ఉన్నది. ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ కలగలిపి